గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మీ అందరికీ యేసు క్రీస్తు వారి మధురమైనటువంటి నామములో వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు రెడీ అయినారా? ప్రతిరోజు మనం ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ఎరిగి ప్రార్థించి దైవ భక్తిలో పెరగాలని చెప్పి మనము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక బీగం మరియు తాళం నా చేతిలో ఉన్నది. దేవుడు నాకు ప్రేరేపించినట్టు ఒక విషయాన్ని మీకు తెలియజేయటానికి నేను వెళ్తున్నా. అంతకుముందు ఒక వాక్యాన్ని మనము చదువుకొని వద్దాం రండి. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 6వ వచనములో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడను అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన సర్వలోకాన్ని, ఆకాశమును, భూమిని, సముద్రముని, దానిలోన ఉన్న సర్వముని సృజించిన వాడు దేవుడైనాడు. ఈరోజు మీ జీవితాల్లో చూడండి, ఈ ఒక బిగం చైని మరియు తాళంని మనం చూసినప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటిది ఆల్బా అనేటువంటి ఒక కంపెనీ అయినది. మీరు ఆల్బా అనే కంపెనీ చూసినప్పుడు ఈ ఒక చేతిలో 3 తాళాలు ఉన్నాయి. ఒకటి చూసినప్పుడు అదే కంపెనీది, ఆల్బా అనేటువంటి కంపెనీది మీరు చూస్తున్నారు, మీకు కనబడుతుందా చూడండి, ఆల్బా. కానీ ఇది వేరే ఒక కంపెనీది, మేడ్ ఇన్ అనేది, మరియు ఇది లీనా అనేటువంటి కంపెనీది పెద్దది. ఇక బీగం దీనికి సంబంధం లేదు, దీనికి కూడా సంబంధం లేదు, దీనికి కూడా సంబంధం లేదు. దేవుడు ఆ విధముగానే ప్రతి ఒక్కటిని ఏం చేశాడంటే విధముగా దేవుడు తయారు చేశాడు. ఇంకొక విషయము దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి ఒక ఆత్మీక సత్యం ఏంటంటే, ప్రతి బీగంకి ఈ తాళం లేనిది ఏం చేయలేం. ఎందుకంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కూడా తయారు చేయాలి. ఎందుకంటే ఇది ఒక కంపెనీ, ఇది తాళం అయితే దీని యొక్క చెవి ఇది ఇట్టది, దీనిలో మనము వేయవచ్చు, ఓకే, దీన్ని వేయవచ్చు లేదా మనము తెరవచ్చు, అలా అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క విషయం మనకి ఏం తెలియపరుస్తుందంటే, సృజించిన ఈ కంపెనీ తయారు చేసిన దీన్ని తయారు చేశారు. దేవుడు కూడా మన జీవితాల్లో ఏదైనా ఒక సమస్య ఉన్నది అంటే దానికి దేవుడు పరిష్కారం కూడా తయారు చేసే ఉంటాడు. ఇది విడిగా ఉండలేదు, ఇది అమ్మలేరు, ఇది లేనిది ఇది అమ్మలేరు, లేదా ఇది అమ్మి ఇది లేకుండా ఇది కొనలేరు. ఎందుకంటే ఇది ఒకటి. మన జీవితంలో వచ్చేటువంటి సమస్య మరియు మన జీవితంలో వచ్చే సమస్యకి పరిష్కారం దేవుని దగ్గర ఉంటుంది. కొన్నిసార్లు ఈ కంపెనీ తయారు చేసింది ఇది పాడైపోవచ్చు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు. చాలాసార్లు మనము కొనిన కొన్ని దినముల తర్వాత ఇది పని చేయకపోవచ్చు. వాళ్ళు చెప్తారు ఇన్ని నెలలు లేకపోతే 1 సంవత్సరం దీనికి వారంటీ లేకపోతే గ్యారంటీ ఏమైనా ఇస్తారు. ఆ తర్వాత మాకు తెలియదు, మీరు ఎలా వాడారో మాకు తెలియదు, కానీ మేమేం చేయలేము అంటే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు, కానీ వాళ్ళు మాట తప్పుచున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు అలా మాట తప్పేటువంటి వాడు కాదు. సృజించిన వాడు సమస్తముని, దానిలో ఉన్నటువంటి సమస్తముని సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ఇది సృజించిన కంపెనీ ఒకవేళ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మాట తప్పచ్చు, లేదు మాకు ఆ రూల్స్ ఉన్నాయి, మాకు ఈ రూల్స్ ఉన్నాయి, మా వల్ల కుదరదు, అది ఇది అనొచ్చు. ఇది ఒక చిన్న ప్రోడక్టే. కానీ అలాగనే పెద్ద ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనకిచ్చిన మాట తప్పవచ్చు. వాళ్ళే సృజించింది కదా, ఇది తయారు చేసింది మనుషులే, కంపెనీనే. వాళ్ళ కంపెనీ పేరు కూడా ఇక్కడ ఆల్బా అని రాయబడింది. అలాగే ప్రతి ఒక్క కీ కూడా అలాగే వాళ్ళ కంపెనీ తయారు చేశారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు మాట తప్పుతారు. కానీ సృజించిన దేవుడు, మనల్ని సృష్టి చేసినటువంటి దేవుడు మనల్ని ఎప్పటికీ మరవడు. మీ జీవితాల్లో ఈరోజు ఒకవేళ ఈ సమస్యకి పరిష్కారమే లేదు, ఒక వైద్యుని దగ్గర లేకపోవచ్చు. ఈ ఒక బీగానికి మనం చూస్తే బీగంకి వేరే ఒక్కరి దగ్గర ఏమీ పరిష్కారం లేకపోవచ్చు. కానీ ఈ ప్రోడక్ట్కి వాళ్ళ కంపెనీ, దీన్ని తయారు చేసిన కంపెనీ ఉంది కదా, అంటే ఇది ఉదాహరణ మాత్రమే, ఎగ్జాంపుల్ మాత్రమే. టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, వేరే పెద్ద ఏదై కావచ్చు, ఇది చెడిపోతే ఈ కంపెనీ వాళ్ళ దగ్గర మాస్టర్ ప్రింట్ అనేది ఒకటి ఉంటుంది.
ఆ మాస్టర్ ప్రింట్లో దీన్ని సరిచేయగల సత్తా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇది వేరే వాళ్ళు తెలియని వాళ్ళ చేతిలో దీన్ని ఒకవేళ రిపేర్ చేయడానికి కుదరదేమో, కానీ ఆ విధంగా కంపెనీ వాళ్ళకి దీన్ని తయారు చేసేది ఒకవేళ తెలిసిండే విధముగా మన దేవుడికి కూడా, మనల్ని సృజించిన దేవునికి మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి పాపాలు, మనలో ఉన్నటువంటి రోగాలు, మనలో ఉన్నటువంటి బలహీనతలు దేవుడు తెలుసుకొని దాన్ని సరిచేయగలడు. అంటే ఈరోజు చాలామంది కంపెనీలు ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు మాట తప్పుతూ ఉంటారు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుడు మాట తప్పని వాడు అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ సమస్యలకి, మీ రోగాలకి, మీ కష్టాలకి, మీ సమస్యలకి దేవుని దగ్గర ఏ విధముగా ఈ యొక్క తాళపు చెయ్యి ఉందో, ఏ విధముగా ఈ ఒక కంపెనీకి ఈ దీనిలో ఉన్న ప్రోడక్ట్లో ఉన్న ఫాల్ట్ ఏమైనా తెలుసో, అదే విధముగా మన జీవితాల్లో జరిగేటువంటి ప్రతి కార్యానికి ఆ పరిష్కారం అనేటువంటిది దేవుని యొక్క సముఖంలో మనకున్నది, మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ జనులారా, ఈ వాక్యముని నేను చదివినప్పుడు దేవుని ఆత్మ నాకు ఈ యొక్క ఉదాహరణ ఇమ్మని నాకు తెలియజేసింది. ఈ విధముగా కొన్ని ఉదాహరణల కొరకు దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ దేవుడా నాకు ఇవ్వమని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, అవును ప్రభువా, నువ్వు ఎన్నడూ మాట తప్పనివాడు. ఒకవేళ డాక్టర్లు మాట తప్పచ్చు, మా తల్లిదండ్రులు మాట తప్పచ్చు, భార్య లేకపోతే భర్త లేకపోతే కంపెనీలు ఏవైనా మాట తప్పచ్చేమో, కానీ మీరు మాట తప్పని దేవుడు, మీరు సరిచేయగల దేవుడు అని చెప్పి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పటికీ దేవుడు మన సమస్యల్ని పరిష్కరించి మనకి కావలసినటువంటి పరిష్కారాన్ని, సొల్యూషన్ని ఆయన ఇవ్వగలడు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవా, పరిశుద్ధుడా, ఈరోజు మేము నేర్చినటువంటి పాఠముల గురించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, మా జీవితాల్లో వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నకు, సమస్యకు మీ దగ్గర పరిష్కారం ఉన్నదని చెప్పి ఈరోజు మీ వాక్యము ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు. అవును ప్రభువా, మీరు ఆకాశాన్ని, భూమిని, దానిలో ఉన్న సర్వముని సృజించిన వారు అబ్బా, మీరు మాట తప్పని వారప్పా. ఏమైనా సమస్యలు భూమిలో, ఆకాశములో దానిలో ఉన్న వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా మీరే సృష్టికర్త యొక్క దేవుడు కాబట్టి మీరు నిజంగానే మాకు పరిష్కారమును ఇవ్వగలడు. మీకు వందనాలు ప్రభువా. యేసయ్య, ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, అవును నా దేవుడి దగ్గర నా సమస్యలకి పరిష్కారం ఉన్నది అని చెప్పి తెలుసుకున్నారు, వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఇవ్వండి. చెడిపోయినటువంటి వాళ్ళ జీవితాలకి ప్రభా, వాళ్ళ కష్టపడినటువంటి వాళ్ళ జీవితాలకి, రోగముతో ఉన్న వాళ్ళ జీవితాలకి, అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళ జీవితాలకి మీరు ఒక పరిష్కారాన్ని ఇచ్చి వాళ్ళని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ప్రభువా. రోజంతా మాకు తోడుగా ఉండండి. ప్రతిరోజు ఎవరైతే వాక్యాన్ని వినటానికి వస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించి, కనికరించి, ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ వందనాలు. ఇప్పుడే దాని వీడియో చూస్తున్నందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్. ప్రైజ్ ది లార్డ్ జీసస్.